ఓకే అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో త్వరలో రాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఏప్రిల్ 15న స్టార్ట్ కాబోతున్న హైకోర్టు జాబ్స్, ఎస్ఐపిసి కానీ అన్ని రాష్ట్రాల పోటీ పరీక్షలను ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఒక నరేంద్ర మోడీ యొక్క పర్యటనల పైన ప్రతి పోటీ పరీక్షలో 2-3 మార్కులు మనకు అడుగుతున్నాడు. ఒక్క మార్కేని లక్ష్యాన్ని దూరం చేస్తుంది. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు. ఒక్క మార్కు మీద సుమారు 30 లక్షల మంది పైన ఉంటారు. 30,000 మంది పైగా ఉంటారు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో. ఎస్ఐపిసిలో 10,000 మంది ఉంటారు. ఈసారి ఒక్క మార్కు కూడా మిస్ కావద్దు. గతంలో ఎక్కడ మిస్ అయింది, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎందుకు క్యాచ్ చేయలేవు, గతంలో ఎక్కడ ఏం జరిగింది, ఈసారి నువ్వంటే ఒక విజేతగా నిలబడాలి. ఈసారి నువ్వంటే ఒక విజేతగా ఉండాలి. ఈసారి ఏదో ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లో పక్కా నీకు జాబ్ రావాలి. టోటల్ ఎనఫ్ సార్, ఇది టోటల్ అన్ని అంశాలు ఇక్కడ కవర్ అవుతాయి. ముందుగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, పర్చేజ్ చేసుకోండి. టోటల్ సార్ మన యాప్లో కరెంటు పాలిటీ, కరెంట్ హిస్టరీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ కోర్స్, అంటే విఆర్ఓ కానీ, హైకోర్ట్స్ కానీ, ఎస్ఐపిసి కానీ ఏ ఎగ్జామ్ రాసినా ఫుల్ కోర్స్ మన యాప్లో ఉన్నాయి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉందండి. స్టాక్ జీకే, పాలిటీ హిస్టరీ, స్టాక్ జీకే, ఎకనమీ, స్టాక్ జీకే, ఈ అన్ని అంశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఎంత చదువుతుందో ముఖ్యం కాదు, ఈ పోటీ పరీక్షలో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ పోటీ పరీక్షలను ఒక విన్నర్గా నిలబడాలి. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎందుకు కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారి నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈ నోటిఫికేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ యొక్క క్లాస్ అండి. నరేంద్ర మోడీ గురించి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనకు అడుగుతున్నాడు. 2020 సంవత్సరం ఏప్రిల్ 5 నరేంద్ర మోడీ శ్రీలంక పర్యటనతో సరైన అంశాలు గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి, శ్రీలంక మిత్ర భూషణ్ అవార్డు గ్రహీతన 3 రోజుల పాటు శ్రీలంక దేశానికి వెళ్ళారా? భారత్ శ్రీలంకల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారా? శ్రీలంక దేశం ఇప్పటికీ నరేంద్ర మోడీ దాదాపు ఇతను 4 సార్లు సందర్శించారు. ఏ రైటా, బి రైటా, సి రైటా, డి రైటా, ఏబీనే కరెక్టా, బీసీనే కరెక్టా, సిడీనే కరెక్టా, ఏబీ తప్ప, అన్నీ తప్ప, ఈ టైపులో మనకి పోటీ పరీక్షలు అడుగుతున్నాడు. 2021 నుండి 23 వరకు శ్రీలంక దేశం ఘోరమైన పరిస్థితిలో ఉంటే $800 బిలియన్ పైగా ఆ దేశానికి సాయం చేసి అండగా నిలబడ్డ దేశం అంటే భారతదేశం. ఈరోజు శ్రీలంక మిత్రభూషణ్ అవార్డు అనురాగ్ కుమార దీసా నాయకు చేతుల మీదుగా నరేంద్ర మోడీకి అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఈ 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలను కలుపుతుంది. ఈ అవార్డు గుర్తింపు జనతా విముక్తి పెరుగన్ పార్టీ. ఈ పార్టీ గురించి మన తెలంగాణ గ్రూప్ 2లో అడిగాడు. 3 రోజుల పర్యటన ఏప్రిల్ 4, 5, 6 అండి. భారత్ శ్రీలంక దేశాల మధ్య సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. మోడీ ఇప్పటికి 4 సార్లు వెళ్ళలే. నరేంద్ర మోడీ 2025 సంవత్సరం మార్చి 12, 13 తేదీలో ప్రధానమంత్రి మారిషస్ దేశాన్ని పర్యటించారు. వీటితో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏ దేశానికి వెళ్ళారు? ఇవన్నీ అంతర్జాతీయ సంబంధాలు ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ అంశాల నుండి ప్రధానంగా మనకు అడుగుతారండి. ఈ దేశ అత్యున్నతమైన అవార్డు వచ్చిందా? ఈ దేశ స్వతంత్ర వేడుకలకైనా ముఖ్య అతిథా? ఈ దేశంతో డిజిటల్ హెల్త్, శాస్త్ర సాంకేతిక రంగం, వాణిజ్య రంగం అంశాలపై ఒప్పందమా?
ఈ దేశంలో పోర్ట్ లూయిస్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారా? ఏందండి ఆన్సర్ ఇక్కడ? ఈ దేశ అత్యున్నతమైన అవార్డు గ్రహీత ఇతను. ఈ దేశం యొక్క 57వ స్వతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ దేశంతో ఈ అంశాలపై ఒప్పందం. ఒక ఆఫ్రికా ఖండంలో కంట్రీది, హిందూ మతస్థులు అత్యధిక ఉన్నది. ఈ దేశంలో మన అంటే పూర్వీకులు 17వ శతాబ్దంలో అస్సాం, బీహార్ నుండి వెళ్ళారు. ఈ దేశ ప్రధానమైన భాషలతో పాటు భోజ్పురి కూడా అధికార భాష కొనసాగుతుంది. ఈయన పోర్ట్ లూయిస్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. 2020 సంవత్సరం ఏప్రిల్ 4-5 తేదీల్లో నరేంద్ర మోడీ థాయిలాండ్ దేశాన్ని సందర్శించారు. వీటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, ఈ దేశంలో బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఈ దేశ ప్రధానితో పలు అంశాలపై చర్చించారు. ఈ దేశంలో బీమ్స్టెక్ సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ దేశ రాజు నుండి అత్యున్నతమైన అవార్డు రాలే మోడీకి. బిమ్స్టెక్ మీటింగ్ బంగాళాఖాత తీర ప్రాంత దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో, ఆర్థిక రంగంలో ఉమ్మడిగా రాణించాలనే లక్ష్యంతోనే బీమ్స్టెక్ సంస్థ ఏర్పడితే ఈ మీటింగ్ ఇక్కడ జరిగితే బంగ్లాదేశ్ ప్రధాని యూనస్తో తాత్కాలిక అధినేతతో వాళ్ళ అంశాలపై చర్చించారు. పెటంగోన్ గార్ను షినావరతు ఈ దేశ ప్రధాని థాయిలాండ్ ప్రధాని అండి. 2020 సంవత్సరం ఫిబ్రవరి 10-11 తేదీల్లో మోడీ ప్యారిస్లో ఏ సమావేశాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు? ప్రపంచ సామాజిక సదస్సా, ప్రపంచ ఆర్థిక సదస్సా, G7 దేశాల మీటింగా, గ్లోబల్ తొలి సమావేశమా? ఏందండి ఆన్సర్? మీరే క్యాచ్. ఎంత చదివింది ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారి ఒక ఎస్ఐగా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా, ఒక డిఎస్సి టీచర్గా నిలబడాలి. గ్లోబల్ AI తొలి సమావేశం జరిగింది. రేపు 2026కి AI 2వ సమావేశం ఇండియాలోనే జరగబోతున్న సంఘటన సార్. ఇది సార్ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరి 12-13 తేదీల్లో అమెరికా దేశాన్ని పర్యటించి ఏ అంశంపై ప్రధానంగా చర్చించారు? అక్రమ వలస భారతీయుల, MQ-9B యుద్ధ విమానాల కొనుగోల, C-16 యుద్ధ విమానాల కొనుగోల, ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అంశాల. అంటే అక్రమ వలస భారతీయులపై చర్చించారు. దాదాపు 10 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఈ దేశానికి వెళ్ళారు. 2020 సంవత్సరానికి నరేంద్ర మోడీకి ఈ కరేబియన్ దీవుల నుండి అత్యున్నతమైన అవార్డు స్వీకరించారు. జమైకనా, హైతీ నుండి లాస్ట్ 2024 వెస్టిండీస్ తీసుకోలే. బార్బడోస్ 2024 కానీ అవార్డు ప్రకటించారు, కానీ తీసుకుంది 2025లో ఈ అవార్డు తీసుకున్నారు బార్బడోస్. ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు మోడీ స్వీకరించారు. కోవిడ్ మూమెంట్లో మమ్మల్ని అనేక రకాలు ఆదుకున్నారు, కోవిడ్ మూమెంట్లో మాకు అండగా నిలబడ్డారు అనే అంశంపై ఈ అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా రేపు మీకు యాప్లో ఇంకా క్లియర్గా మన యాప్లో క్లాసెస్ ఉంటాయి. మనం నమ్ముకున్న విద్యార్థులకి న్యాయం చేయాలి, మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. రేపు విద్యార్థుల యొక్క విజేతలుగా నిలబెట్టడంలో మన కీలకమైన పాత్ర పోషించాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదండి. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. మోడీతో సరైనది ఏందండి? 2025 జనవరి 8న విశాఖపట్నాన్ని సందర్శించారా? విశాఖపట్నాన్ని సందర్శించి హైడ్రోజన్ యొక్క
ఎలెక్స్ అంటే ఇంధన ఉత్పత్తి కోసం ఎన్టీపీ సంస్థ నిర్మిస్తున్న సంస్థకి శంకుస్థాపన చేశారు. మోడీకి ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. ఈమెనా? అమెరికా దేశాన్ని ఇప్పటి వరకు మోడీ 10 సార్లు సందర్శించారు. 2024 జూన్ 9న 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారమా? అన్నీ కూడా సరైనవి. అన్నీ కూడా సరైనవి. ప్రతి ఒక్క అంశంపై ఫోకస్ చేయొచ్చు. వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు. ఈసారి విజేత నువ్వే. ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? నువ్వంట ఒక విజేతగా నిలబడాలి. ఈసారి మన యొక్క ఊరు గ్రూపులో డీపీలో నీ ఫోటో కనిపించాలి. మా గ్రామానికి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, మా గ్రామానికి ఇంతమంది ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు, అందులో నువ్వు ఉండాలి. ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ క్రింది వానిలో నరేంద్ర మోడీతో సరైన వాటిని గుర్తించమంటాడు. ఏందండి? 3 సార్లు వారణాసి ఎంపీనా? 2001 నుండి 14 వరకు గుజరాత్ సీఎం, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారా? 3వసారి ప్రధాని హోదాలో తొలిసారిగా సందర్శించిన దేశం ఇటలీ కంట్రీనా? 3వసారి, తొలిసారి కాదు, 3వసారి ప్రధాని హోదాలో. ఏ రైటే ఉంది, బి రైటే ఉంది, డి రైటే ఉంది. ఈయన కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేయాలి, డైరెక్ట్ ప్రధానిగా కావడం జరిగింది మోడీ. ఈ క్రింది వాళ్ళలో నరేంద్ర మోడీతో సరికానివి ఏందండి? 2024 బ్రెజిల్కి వెళ్ళారా? బ్రెజిల్లో G20 మీటింగ్కి వెళ్ళారండి. 2024 వెనుజులా దేశానికి వెళ్ళారా? వెనుజులా కంట్రీ అండి. వెనుజులా కంట్రీకి పోలే, రాంగ్ అండి. 2024 ఇటలీకి వెళ్ళారా? ఓకే అండి. G7 మీటింగ్కి వెళ్ళారండి. 2025 జాబ్ అంటే జపాన్లో క్వాడ్ మీటింగ్ ముఖ్య అతిథా? కాదండి. 25లో క్వాడ్ మీటింగ్ ఇది ఢిల్లీలోనే, ఇండియాలో జరగబోతుంది. డి రాంగ్ ఉంది, బి రాంగ్ ఉంది. మోడీ ఏ దేశాలు పర్యటిస్తున్నారు, ఏ దేశాలతో ఏ అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరిస్తున్నారు, వీటిపైన అవగాహన పెంచుకోండి. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఏందండి తప్పును? 2014లో ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే. ది ఎగ్జామ్ వారియర్ ఈయన ఆత్మకథ. ఓకే. ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా 2014లో భూటాన్కి వెళ్ళారు. ఓకే. కానీ బ్రూనై సందర్శించిన తొలి ప్రధాని కూడా మోడీ 2024. పై అన్నీ కూడా సరైనవి సార్. లాస్ట్ బిట్ చూడండి. ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఈ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు రాలేదు. ఏ అవార్డు రాలేదండి? భూటాన్ అవార్డా, ఫ్రాన్స్ అవార్డా, వెనుజులానా, అమెరికానా? అమెరికాకి సంబంధించిన మార్టిన్ లూథర్ కింగ్ యొక్క శాంతి బహుమతి వచ్చింది. భూటాన్ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. ఈ 2 దేశాల అవార్డు రాలేదు. కాబట్టి ఇలాంటి అంశాలు మన యాప్లో క్లియర్గా ఉంటాయి. మన యాప్ను పర్చేజ్ చేయండి, కొనుగోలు చేయండి. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎంత చదివి ముఖ్యం కాదు, ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈ పోటీ పరీక్షల్లో. ఓకే, థ్యాంక్ యూ.